తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా చూడాలని కోరారు. ఆదిలాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థలంలో 3 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని, నందన వనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలంగాణ కళ సాకారం అయ్యిందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆలోచన వల్లనే ఈరోజు తెలంగాణ కళ సాకారం అయింది. తన జీవిత లక్ష్యమే తెలంగాణ సాధన అని, తన జీవితాన్ని సర్వస్వం తెలంగాణ కొరకు దారబోసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి కొనసాగినటువంటి తీరు, దానికి ఆదర్శమే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అడుగడుగునా చరిత్ర భవిష్యత్తు తరాలకు